in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. దేవుని వాక్యమును ప్రతిరోజు నేర్చుకుంటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ఉత్తరము అనేటువంటి కార్యక్రమానికి మీ అందరికీ నా స్వాగతం. గత భాగాలలో పరిశుద్ధ గ్రంథంలో కొందరికి కలుగుతున్నటువంటి సమస్యలకు మనం సమాధానాలను దేవుని కృపను బట్టి నేర్చుకున్నాం. ఈ క్రమంలో ఈరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి సమాధానాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఇది చాలా మంచి ప్రశ్న. నిర్గమకాండము 6వ అధ్యాయము 2-3 వచనాలలో పరలోకమందున్న తండ్రి మోషేతో మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంలో దేవుడు ప్రయోగించినటువంటి పదజాలం కొంతమందికి వారు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అర్థం కాలేదు. అర్థం కాక వారు పరిశుద్ధ గ్రంథంలోనే తప్పులున్నాయని అపరిశుద్ధమైనటువంటి జీవితాలతో దేవునిపై నిందనెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక వారికి అర్థం కాని సందర్భాన్ని విడమర్చి చెప్పి ఈ సర్వప్రపంచానికి ఈ విషయమైనటువంటి జ్ఞానాన్ని దేవుని యొక్క మహాకృపను బట్టి తెలియచేయాలని నేను భావిస్తున్నాను. కనుక మీ అందరూ కూడా ఈ విషయమై దేవుని జ్ఞానాన్ని తెలుసుకొనుటకు సిద్ధపడాలని నేను కోరుకుంటూ పరిశుద్ధ గ్రంథమును తెరచి నిర్గమకాండము 6వ అధ్యాయము 2-3 వచనాలను మీరు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. నిర్గమకాండము 6వ అధ్యాయము 2-3 వచనాలు. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతేనే గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. ఈ మాటలను మీరు క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. దేవుడైన యెహోవా మోషేకు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. మోషే ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపిస్తున్నటువంటి సందర్భం అది. ఫరో ఒక ప్రక్క కఠినపరచబడుతున్నాడు, ఇశ్రాయేలీయులు సిద్ధమవుతున్నారు, విముక్తికి సిద్ధమవుతున్నారు. మోషే అనేకమైనటువంటి సూచక క్రియలు, అద్భుతాలు ఫరో ఎదుట, ఐగుప్తీయులు ఎదుట చేస్తున్నాడు. ఈ క్రమంలో తండ్రి అయిన దేవుడు మోషేకు ఇచ్చినటువంటి దర్శనం, ప్రత్యక్షమైనటువంటి ఆయన వాక్కు. మొట్టమొదట ఆయన ఏమంటున్నాడంటే, నేనే యెహోవాను. మోషేతో నేనే యెహోవాను. ఆ తర్వాత నేను సర్వశక్తుడగు దేవుడు అను ఆ నామమున, ఆ పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతేనే. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారన్నమాట? సర్వశక్తుడగు దేవుడు, సర్వశక్తిగల దేవుడు.
ఈ పేరున వారికి ఆయన ప్రత్యక్షమైనట్టుగా, యెహోవా అను పేరున, యెహోవా అను నామమున వారికి తెలియబడనట్లుగా ఈ మాటలలో మనం చూస్తున్నాం. సరే, చదివినటువంటి వాక్య భాగం పైన కాస్త కొంతమందికి అర్థమై ఉండొచ్చు. అప్పుడు మరలా ఆదికాండం దగ్గరికి వెళతారు, ముందు చదువుకున్నటువంటి గ్రంథం దగ్గరికి వెళతారు. అదేంటి, యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభమై చాలా కాలం అయిపోయింది. అబ్రహాముకు యెహోవా పేరు తెలియకపోవడం ఏంటి? ఇస్సాకుకు యెహోవా పేరు తెలియకపోవడం ఏంటి? యాకోబుకు యెహోవా పేరు తెలియకపోవడం ఏంటి? ఆ తర్వాత వచ్చినటువంటి యోసేపు, కొంతమంది నీతిమంతులకు, ఇశ్రాయేలీయులకు యెహోవా పేరు తెలియకపోవడం ఏంటి? అసలు వారికే కాదు, వారి చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేక మందికి వీరు నమ్ముకున్న దేవుడు యెహోవా అని ఆ పేరు తెలుసు కదా. అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు బలిపీఠాలను కట్టారు, యెహోవా నామమున బలిపీఠములను కట్టారు, పేరు తెలియకపోవడం ఏంటి? ఇత్యాది ప్రశ్నలు చాలామందికి మదిలో పుడతాయి. దేవుని వాక్యము అంత సునాయాసంగా అర్థం కాదు. విడమర్చి దేవుని యొక్క ఆత్మ సహాయంతో దేవుడు నేర్పగా మనం నేర్చుకుంటే దేవుని వాక్యం అర్థమైనంత సులువుగా ఇక ప్రపంచంలో ఏదీ అర్థం కాదు. దేవుడు మనకు బోధిస్తే మనకు అర్థమవుతుంది. మన మనోనేత్రాలు మనం మూసుకుంటే, కేవలం బాహ్య నేత్రాలతో మాత్రమే మనం చూస్తే దేవుని వాక్యం ఎప్పటికీ అర్థం కాదు. ఆయా భాషలలోనికైతే తర్జుమా అయింది, కానీ మానవ హృదయాలలోనికి ఇంకా దేవుని వాక్యం వెళ్ళలేదు. ఎందుకంటే మనుష్యులు గ్రుడ్డివారు, కన్నులుండి గ్రుడ్డివారు, చెవులుండి విననివారు, హృదయముతో గ్రహించనివారు. ఇటువంటి సమస్యల చేత మనుషులు ఈరోజు వేధింపబడుతున్నారు కనుక దేవుని వాక్యం దూరం అయిపోయింది, మనుషులకు ఇంకా దూరంగానే ఉంది. పైపైన చదువుతున్నారు. ఏమని చదువుతున్నారు? నేను సర్వశక్తి గల దేవుడను అనే పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యాను, కానీ యెహోవాను పేరున వారికి ప్రత్యక్షం కాలేదు, నేనే యెహోవాను అని ఇక్కడ మోషేతో దేవుడు చెప్పినటువంటి సందర్భం చాలామందికి అర్థం కాలేదు. దీనిని చాలా గొప్పగా అర్థం చేసుకోవాలి, విశ్లేషణతో అర్థం చేసుకోవాలి, దేవుని భావాలలోనికి వెళ్ళి అర్థం చేసుకోవాలి. అసలు దేవుడు చూపించే ఈ కోణం చాలామందికి తెలియదు. ఈ కోణంలో అర్థం చేసుకుంటే తప్ప ఈ మాటలు అర్థం కావు. నిజంగా పైపైన చదివితే మీకు కూడా సందేహాలు పుడతాయి. ఒక్కసారి ఆదికాండం గ్రంథంలో యెహోవా అని పేరు కనిపిస్తుందో లేదో, యెహోవాను పేరున అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ దేవుణ్ణి తెలుసుకున్నారో లేదో ఒక్కసారి మనం చూసి దేవుని యొక్క మహాజ్ఞానంలోనికి అడుగు పెడతాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 2-3 వచనాలలో దేవుడు మోషేతో, నేను యెహోవాను, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు సర్వశక్తి గల దేవుడను అను పేరున ప్రత్యక్షమయ్యాను, యెహోవాను పేరున ప్రత్యక్షం కాలేదు అని చెప్పాడు కదా. ముందు మనం చదివినటువంటి వాక్య భాగాలలో ఏమనుంది? అర్థం కాని వారు, ఈ మాటలు అర్థం చేసుకొని వారు, పరిశుద్ధ గ్రంథంలో తప్పులు ఉన్నాయి అని భావించిన వారు ఏ మాటలను చూచి వారు పొరపాటు పడ్డారు? అసలు ఈ విషయాలను అర్థం చేసుకోవటానికి దేవుని యొక్క శక్తిని పొంది మనము పరిశుద్ధ గ్రంథమును ఎలా మన హృదయములలోనికి ఆహ్వానించాలి? ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ముందుగా ఆదికాండము గ్రంథములో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కనిపిస్తున్నారు కదా. వారికి దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో, వారికి దేవుడు ఎలా తెలుసో మనం చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 6-7 వచనాలను మొదట చూడండి. ఆదికాండము 15వ అధ్యాయము 6-7 వచనాలు. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దానిని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి
నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు. ఈ మాటలను మనం చదువుతున్నప్పుడు పితరుడైనటువంటి అబ్రహామునకు దేవుని వాక్యం ప్రత్యక్షమైంది. దేవుని వాక్యం ఏమని సెలవిచ్చింది? కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి నేను నీకు చూపింపబోయేటువంటి దేశములో నిన్ను నివసింపజేసి దానిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను అని వాగ్దానం చేస్తున్నాడు కదా ఆయన. ఇలా వాగ్దానం చేసినది ఎవరు అంటే నేనే యెహోవాను. నీకు అలా వాగ్దానం చేసినది నేనే యెహోవాను. ఆ వాగ్దానమును నెరవేర్చబోయేది నేనే యెహోవాను అని అబ్రహామునకు అక్కడ దేవుడు తెలియజేసినట్టుగా మనకు అనిపిస్తుంది. అలాగే మరొక మాటను కూడా మనం చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను, అనగా యెహోవా చూచుకొనును. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఇక్కడ ఏమని రాయబడింది? అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను, అనగా యెహోవా చూచుకొనును. కావున నేటి వరకు కూడా పర్వతము మీద యెహోవా చూచుకొనును అనేటువంటి వాడుక ఉంది. ఈ గ్రంథాన్ని మోషే గారు రాస్తున్నారు. ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండం వరకు కూడా మోషే గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాశారు. ప్రియులారా, నేటికి పర్వతము మీద యెహోవా చూచుకొనును అనే మాట ప్రస్తావించబడిందంటే ఈ చరిత్ర జరిగి చాన్నాళ్ళ తర్వాత ఈ గ్రంథం రాయబడింది. అలాగే యెహోవా ఈరే అనేటువంటి పేరు అబ్రహాము గారు పెడితే యెహోవా అనేటువంటి పేరు అబ్రహాము గారికి తెలుసు కదా అని చాలామందికి సందేహం వచ్చింది. అబ్రహాము గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి కూడా యెహోవా అనే పేరు తెలుసు. యెహోవా అనే పేరు తెలుసు. యెహోవా ఈరే అనేటువంటి పేరు మరి వారు పెట్టారంటే యెహోవా అనేటువంటి పేరు తెలియకుండా యెహోవా ఈరే అనేటువంటి పేరు అబ్రహాము గారు ఇస్సాకును అక్కడ బలి ఇచ్చినట్టి సందర్భంలో ఎలా పెడతారు? కనుక సందేహం చాలా మంచిదే. మరి అలాంటప్పుడు నిర్గమకాండము 6వ అధ్యాయము 2-3 వచనాలలో మోషేతో దేవుడు మాట్లాడుతూ యెహోవాను పేరున నేను వారికి తెలియబడలేదు గాని సర్వశక్తిగల దేవుడను అనే పేరున వారికి తెలియబడ్డాను అని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను గూర్చి తెలియజేసిన సందర్భం సంగతి ఏంటి? ఇలా వ్రాయబడింది అంటే, సందర్భాలు ఇలా ఉన్నాయి అంటే ఆలోచించవలసిన విషయం ఉందని అర్థం చేసుకోవాలి. ప్రశ్న జటిలంగా ఉంది కనుక దేవుని సహాయమును పొంది నేను దీనిని ఛేదించి మహాజ్ఞానమును నా హృదయంలోనికి స్వీకరించాలనేటువంటి మనసు మనకు ఉండాలి తప్ప పరిశుద్ధ గ్రంథంలో తప్పులున్నాయి అని పరిశుద్ధ గ్రంథమును మూసి మరలా అపవిత్రమైనటువంటి పుస్తకాల దగ్గరకు వెళితే నీవు అధోపాతాళానికి తప్ప పరలోకానికి వెళ్ళలేవు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని ఛేదించడానికి ప్రయత్నించి దాని జవాబును నీవు పొందినప్పుడు నీకు ఎంత ఆనందం కలుగుతుంది. ఆ జవాబును నీవు పొందినప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది. ఈరోజు మీరు కూడా అదే ఆనందాన్ని అనుభవించబోతున్నారు. నేను సర్వశక్తిగల దేవుడను అను పేరున వారికి ప్రత్యక్షమయ్యాను, యెహోవాను పేరున వారికి ప్రత్యక్షం కాలేదు. నేనే యెహోవాను. మోషే ఇశ్రాయేలీలందరినీ ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకునిరా అని దేవుడు మోషేకు చెప్పినటువంటి సందర్భం చక్కగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం దానిని నేర్చుకోబోతున్నాం. దానికంటే ముందుగా అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు వారి వారి కాలాలలో యెహోవాను పేరున వారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడో లేదో మనం ఆలోచించగలిగితే యెహోవా అనే పేరు మాత్రం వారికి తెలుసు. దేవుడే తాను అబ్రహామునకు ఇచ్చినటువంటి వాక్యములో నేనే యెహోవాను, నీకు వాగ్దత్త దేశాన్ని ఇచ్చేటువంటి దేవుడును నేనే యెహోవాను అని తెలియజేస్తారు కదా. అలాగే ఇస్సాకును బలి ఇచ్చినటువంటి సందర్భంలో కూడా యెహోవా ఈరే అని అక్కడ ఆ స్థలానికి పేరు పెట్టారు కదా. మరో సందర్భాన్ని కూడా చూద్దాం.
మరో సందర్భాన్ని కూడా చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా చూడండి. మీకు పూర్తిగా వివరిస్తాను, కంగారు పడద్దు. కానీ ముందుగా విషయాలన్నిటినీ కూడా ఒక చోట మీరు రాసుకోండి, నేర్చుకోండి, ఆలోచించండి. మొట్టమొదట మీరు ఆలోచన చేయాలి, మీ అంతటా మీరుగా ఆలోచన చేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఎవ్వరూ కూడా మీ అంతటా మీరు కూడా పరిశుద్ధ గ్రంథం మీద పల్లెత్తు మాట కూడా అనకుండా, ఎక్కడైనా అర్థం కాకపోతే దానిని గూర్చి నేను ఆలోచించి నేను లోతులకు వెళ్ళి దేవుని సహాయమును పొంది ఆయన మహాకృప వలన సమాధానాన్ని పొందాలనేటువంటి భావాలు మీలో ఉండాలి తప్ప పరిశుద్ధ గ్రంథం తప్పు అనేటువంటి ఆలోచన కలలో కూడా రాకూడదు. అంత గొప్పదండి పరిశుద్ధ గ్రంథం. అయితే ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. ఆదికాండము 17వ అధ్యాయము ప్రారంభపు వచనం నుండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటి? దేవుడు అబ్రామునకు ప్రత్యక్షమయ్యాడు 99 ఏండ్లప్పుడు. అంటే అప్పటికి ఇంకా ఇస్సాకు పుట్టలేదు, వాగ్దాన కుమారుడు ఇంకా పుట్టలేదు. అప్పుడు దేవుడు మరలా ఆయన వాక్యము ద్వారా అబ్రామునకు ప్రత్యక్షమయ్యాడు. ఏమని తెలియజేస్తున్నాడు? నేను సర్వశక్తిగల దేవుడను అని దేవుడు ఇక్కడ మరలా అబ్రహాముతో పరిచయం చేసుకుంటున్నాడు. ప్రియులారా, చక్కగా ఆలోచన చేస్తున్నారా? మనము చదివినటువంటి కొన్ని సందర్భాలలో యెహోవాను పేరు అబ్రహామునకు తెలిసినట్టుగా ఉంది. అలాగే ఇక్కడ సర్వశక్తిగల దేవుడను నేను అని దేవుడు వాక్యము ద్వారా అబ్రహామునకు ప్రత్యక్షమైనట్టుగా కూడా కనిపిస్తుంది. కనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు సర్వశక్తిగల దేవుడు అనే పేరున ప్రత్యక్షమయ్యాడు. యెహోవాను పేరు కూడా వారికి తెలుసు. అయితే నిర్గమకాండము 6వ అధ్యాయము 2-3 వచనాలలో నేను సర్వశక్తిగల దేవుడను అను పేరున వారికి ప్రత్యక్షమయ్యాను, కానీ యెహోవాను పేరున యెహోవాను నామమున వారికి తెలియబడలేదు అని దేవుడు ఎందుకు తెలియజేశాడు? దీనిని చక్కగా దేవుని సహాయము చేత ఆలోచన చేయండి. దేవుడు ఈ సందర్భాన్ని ఎక్కడ చెప్పాడు, ఎవరికి చెప్పాడు, ఈ మాటలు ఆయన చెప్పవలసిన అవసరం ఏంటి? దీనిని ముందుగా ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని ఇలా విశ్లేషించాలి. దేవుడు ఈ మాటలు ఎవరితో చెబుతున్నాడు? మోషేతో చెబుతున్నాడు. ఏ సందర్భంలో చెబుతున్నాడు? ఇశ్రాయేలీయులను దాస్య గృహంలో నుండి బయటకు తీసుకుని వచ్చి తాను వాగ్దానం చేసి ఇవ్వబోతున్నటువంటి దేశంలోనికి వారిని నడిపించి అక్కడ నివసింప చేయటానికి దేవుడు ప్రణాళిక సిద్ధం చేసినటువంటి సందర్భంలో తెలియజేస్తున్నాడు. అప్పటికి ముందటి కాలంలో అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, పితరులు ఉన్నారు. వారికి ఇశ్రాయేలీయులకు మధ్యలో మోషే కనిపిస్తున్నాడు. జాగ్రత్తగా మీరు దీనిని అర్థం చేసుకోవాలి. వారికి ఇశ్రాయేలీయులకు మధ్యలో మోషే కనిపిస్తున్నాడు. మోషేకు దేవుడు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. మునుపటి ఉన్నటువంటి కాలంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను సర్వశక్తిగల దేవుడను అను నామమున ప్రత్యక్షమయ్యాను, నేను వారికి యెహోవాను పేరున తెలియబడలేదు. అంటే అర్థం ఏంటన్నమాట? నీ తరువాత ఇశ్రాయేలీయులకు నేను యెహోవా అను పేరున తెలియబడతాను, ప్రత్యక్షం అవుతాను. ఈ విషయం మీరు చక్కగా ఆలోచన చేయాలి. దేవుడు మోషేతో ఈ సందర్భాన్ని చెప్పాడు. ఇశ్రాయేలీయులను బయటకు తీసుకుని వస్తూ, అనగా ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకుని వస్తూ ఆ సందర్భంలో ఈ మాట తెలియజేశాడు. మోషే తరువాత ఉన్న ఇశ్రాయేలీయులకు, మోషే ముందు ఉన్నటువంటి పితరులకు ఉన్నటువంటి ప్రధానమైన వ్యత్యాసం ఏంటి? ఒక్కసారి మీరు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకొని సమాధానం రాబట్టండి. మోషే మధ్యవర్తిగా ఉన్నప్పుడు, మోషే అక్కడ మిడిల్ పాయింట్లో ఉన్నప్పుడు,
ఇటువైపు ఇశ్రాయేలీయులకు, అటువైపు పితరులకు మధ్య ఉన్న ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఏంటి? మీ ఆలోచనలలోనికి అది వచ్చిందో లేదో, ఆ సమాధానాన్ని మీరు గ్రహించారో లేదో నాకైతే తెలియదు, కానీ సమాధానం ఏంటో తెలుసా? ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము. మిగిలినవన్నీ ఆ కాలానికి ఈ కాలానికి సరిపోయినవే, ఉన్నవే. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అయితే ధర్మశాస్త్రము మోషే తరువాత ఇశ్రాయేలీయులకు అనుగ్రహింపబడింది. మోషేకు ముందు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు, యాకోబు గర్భమున పుట్టినటువంటి ఇశ్రాయేలీయులకు కూడా ఇవ్వబడలేదు. మోషేకు ముందు ధర్మశాస్త్రం లేదు, మోషే తరువాత ధర్మశాస్త్రం ఉంది. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ఈ విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ధర్మశాస్త్రము ఎవరి ద్వారా కలిగింది? మోషే ద్వారా కలిగింది. కృపయు సత్యము ఎవరి ద్వారా కలిగాయి? యేసుక్రీస్తు ద్వారా కలిగాయి. ఆలోచిస్తున్నారా? ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగింది. ధర్మశాస్త్రం మోషే ద్వారా కలిగింది. ఈ మాటను మీరు ఇక్కడ ప్రధానంగా ఆలోచన చేయాలి. ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగితే మోషేకు ముందు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఉందా? లేదు. అనగా అబ్రహాము దగ్గర నుండి మోషే వరకు ధర్మశాస్త్రము లేదు. మోషే తరువాత ధర్మశాస్త్రం వచ్చింది. అంటే మోషేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చే కాలానికి ఇశ్రాయేలీయులు ఎందరైతే మరణించారో వారంతా కూడా ధర్మశాస్త్రం క్రిందికి రారుగా. యెహోవా పేరును గూర్చి చెప్పమంటే ధర్మశాస్త్రాన్ని గూర్చి చెబుతున్నారు ఏంటంటే అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. ఇక్కడే ఉంది సమాధానం. మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. దేవుడు అక్కడ ఒక వ్యత్యాసాన్ని చెబుతున్నాడు. మోషే, నీ తరువాతి వారికి యెహోవాను పేరుని నేను ప్రత్యక్షం అవుతాను, నీకు ముందటి వారికి అనగా అబ్రహాము దగ్గర నుండి నేటి వరకు ఇశ్రాయేలీయులకు నేను సర్వశక్తిగల దేవుడను అను పేరున ప్రత్యక్షమయ్యాను. యెహోవాను పేరున వారికి తెలియబడలేదు. అంటే వారికి మీకు ఒక వ్యత్యాసం ఉంది. వారికి నీ తరువాత ఉన్న ఇశ్రాయేలీయులకు ఒక వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసమే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రమును క్రొత్త నిబంధనలో ఆయా చోట్ల ప్రస్తావిస్తూ మోషే ధర్మశాస్త్రము అని కూడా దేవుడు ప్రయోగించాడు. మోషే ధర్మశాస్త్రం అని కూడా అంటారు. ధర్మశాస్త్రమును మోషే ధర్మశాస్త్రం అని కూడా అంటున్నారు. ఎందుకని? మోషే ద్వారా కలిగింది కనుక, మోషే నుండి ప్రారంభమైంది కనుక. సర్వసాధారణంగా ధర్మశాస్త్రం ఎవరికి అనగానే ఇశ్రాయేలీయులకు అంటాం మనం. మరి ఇశ్రాయేలీయులకు అన్నప్పుడు యాకోబు ఇశ్రాయేలు కదా. అసలు ఇశ్రాయేలు అనేటువంటి పేరు యాకోబుతో ప్రారంభమైంది కదా. మరి యాకోబుకు ధర్మశాస్త్రం ఉందా? యాకోబు కుమారులైనటువంటి గోత్రీకులకు, రూబేను మొదలుకొని బెన్యామీను వరకు వారికి ధర్మశాస్త్రం ఉందా? వారి తరువాత పుట్టిన తరాలకు ధర్మశాస్త్రం ఉందా? మోషే తరువాత కానీ ధర్మశాస్త్రము అనుగ్రహింపబడలేదు. అంటే ప్రధానమైన వ్యత్యాసం ఏంటన్నమాట? ఇశ్రాయేలీయులలో మరలా మీరు వర్గీకరించుకోగలిగితే అబ్రహాము గారి దగ్గర నుండి మోషే వరకు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు, మోషే దగ్గర నుండి తరువాత ఉన్నటువంటి అనగా యేసుక్రీస్తు ప్రభు కాలం వరకు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు, వీరిద్దరూ కూడా ఒక విషయంలో వ్యత్యాసంతో కనిపిస్తారు. వీరిద్దరికీ ఒక విషయంలో వ్యత్యాసం ఉంది. ఆ విషయమే ధర్మశాస్త్రం. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. నేను చెప్పునదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము
వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఇక్కడ మరి కాస్త వివరణ దొరికింది. 430 సంవత్సరముల తరువాత ఇయ్యబడినటువంటి ధర్మశాస్త్రము అంటే ఈ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం కూడా ఎంతకాలమో దేవుడు పొందుపరిచాడు. 430 సంవత్సరాలు దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానమును ధర్మశాస్త్రం నెరవేర్చుటకే ఇవ్వబడింది తప్ప నిరర్ధకము చేయుటకు ఇవ్వబడలేదని చెప్పబడుతున్నటువంటి సందర్భం ఇది. అయితే ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులకు ఎప్పుడు ఇవ్వబడింది? వాగ్దానము చేసిన తర్వాత 430 సంవత్సరాల తర్వాత ఇవ్వబడింది. అంటే ఈ 430 సంవత్సరాలలో పుట్టిన, బ్రతికిన, మరణించిన ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం లేదు, వాగ్దానం మాత్రమే ఉంది. ఇప్పుడు మీరు నిర్గమకాండము 6వ అధ్యాయము 2-3 వచనాలను ఆలోచన చేయాలి. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు అనగా ఈ 430 సంవత్సరాలలో పుట్టి, బ్రతికి, మరణించినటువంటి ఇశ్రాయేలీయులకు అని అర్థం చేసుకోవచ్చు. నేను ఎలా ప్రత్యక్షమయ్యాను? సర్వశక్తి గల దేవుడను. అంటే వారికి నియమ నిబంధనలేవి ఇంకా నేను చెప్పలేదు. నేను వారికి ఇంకా నియమ నిబంధనలు చెప్పలేదు, కట్టడలు చెప్పలేదు, ఆజ్ఞలు ఇవ్వలేదు. ధర్మశాస్త్రాన్ని అంతటినీ అబ్రహాముకే దేవుడు ఇచ్చేయచ్చుగా, ఇవ్వలేదు. ముందు వాగ్దానం చేశాడు, ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని 430 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. అంటే వీరికి ఎలా ప్రత్యక్షం అయ్యాడన్నమాట? సర్వశక్తి గల దేవుడు. దేవుడు ఏదైనా చేయగలడు, దేవుడు దేనికైనా సమర్థుడు. ఈ విషయం వీరికి ప్రధానంగా అర్థమైంది. వీరింకా వాగ్దాన ఫలములను అనుభవింపలేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి సంతతి మోషే వచ్చేంత వరకు వాగ్దాన దేశాన్ని ఇంకా పూర్తిగా పొందలేదు. వారు సర్వశక్తి గల దేవుడు, మా తండ్రి సర్వశక్తి గల దేవుడు అని వారు ప్రధానంగా తెలుసుకున్నారు. యెహోవా అనేటువంటి 3 అక్షరాల పదం తెలియటం, యెహోవా అనే నామం తెలియటం కాదు. బాగా చెబుతున్నాను వినండి. యెహోవా అనేటువంటి 3 అక్షరాల పదం మాత్రమే తెలుసుకోవటం, ఆయన పేరేమిటో తెలుసుకోవటం, ఆయన పేరును నిజంగా తెలుసుకున్నట్టు కాదు. ఆయన పేరును తెలుసుకోవటం అంటే ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి కట్టడలు, ఆజ్ఞలు పరిపూర్ణంగా వారికి ఇవ్వబడినప్పుడు వారు యెహోవా అను పేరును పూర్తిగా తెలుసుకున్నట్టు అర్థం చేసుకోవాలి. మరి అప్పటి వరకు వీరికి దేవుడు ఎలా అర్థమయ్యాడు? సర్వశక్తి గల దేవుడు అనే పేరున అర్థమయ్యాడు. మరి యెహోవా నామమున వారు ప్రార్థన చేశారు. యెహోవాను పేరున వారు స్థలాలకు పేర్లు పెట్టారు. యెహోవా ఈరే అని పేరు పెట్టాడు అబ్రహాము గారు. బలిపీఠాలు కట్టారు. అంటే ఇంకా వారికి యెహోవాని పేరులో ఉన్నటువంటి నియమ నిబంధనలు తెలియదు, పేరు మాత్రమే తెలుసు, పేరు మాత్రమే తెలుసు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయా దేశాలకు రాజ్యాంగాలు ఉంటాయి. ఇండియాకు కూడా ఒక రాజ్యాంగం ఉంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం అంటారు. పేరు మాత్రమే తెలిస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీకు తెలిసినట్ట, లేక లోపలి పేజీలలో ఉన్నటువంటి సంగతులన్నీ మీకు తెలిస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీకు తెలిసినట్ట? ప్రతి సెక్షన్, ప్రతి విధి, ప్రతి కట్టడ, ప్రతి హక్కు మీరు పూర్తిగా గ్రహించినప్పుడు నాకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ పట్ల అవగాహన ఉంది, నేను దానిని చదివాను, నేర్చుకున్నాను అని చెప్పాలి. కేవలం పైన ఉన్నటువంటి అట్ట మీద ఉన్నటువంటి పేరు చదివినంత మాత్రాన పుస్తకం అంతా వచ్చినట్టుగా భావించగలరా? లేదు. పిల్లలు కూడా తెలుగు వాచకము, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్ కేవలం ఈ టైటిల్స్ తెలుసుకున్నంత మాత్రాన, ఆ అట్ట మీద ఉన్నటువంటి పేర్లు తెలుసుకున్నంత మాత్రాన పుస్తకం చదివినట్ట, పుస్తకంలో ఉన్న జ్ఞానం వారికి వచ్చినట్ట? లేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు టైటిల్ మాత్రమే తెలుసు, కానీ కట్టడలు ఇంకా తెలియదు. నియమ నిబంధనలు వారికి ఇవ్వబడలేదు. మరి వారికి దేవుడు ఏ విధముగా, ఏ పేరున,
ఏ విషయమైనటువంటి జ్ఞానమును వారికి అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు అంటే సర్వశక్తి గల దేవుడను. ఆ కంటెంట్ అంతా వారికి తెలుసు. కానీ యెహోవాను నామమున ఇవ్వబోయేటువంటి ధర్మశాస్త్రములో ఉన్న కంటెంట్ వీరికి తెలియవలసిన అవసరం లేదు. వారికి నేను దానిని అనుగ్రహించాలనుకోవటం లేదు. 430 సంవత్సరాల తర్వాత మరలా మోషే వస్తాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహింపబడుతుంది. అది మోషే ధర్మశాస్త్రం అని పిలువబడుతుంది. అప్పుడు నేను వారికి యెహోవాను పేరును తెలియబడతాను. ఇదండి ఆ మాటలలో ఉన్న రహస్యం. ఇదండి ఆ మాటలలో ఉన్న రహస్యం. మోషే ద్వారా ధర్మశాస్త్రము కలిగెను అంటే మోషే తరువాత వచ్చినటువంటి ఇశ్రాయేలీలందరికీ కూడా ధర్మశాస్త్రము అమలవుతుంది. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు ప్రభు కాలం వరకు. మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహింపబడెను. ఇశ్రాయేలీలు కూడా కేవలం యెహోవా అనేటువంటి ఆ 3 అక్షరాల పదాన్ని తెలుసుకుంటే సరిపోతుందా? లేదు. ధర్మశాస్త్రం అంతటిని పూర్తిగా వారు నేర్చుకొని దాని ప్రకారం బ్రతికితే, ఆ కట్టడలన్నీ పాటిస్తే అప్పుడు యెహోవా అనే పేరు వారికి తెలిసినట్టు. మాకు దేవుడు తెలుసని అప్పుడు చెప్పుకోవాలి. పేరు దేవుందండి, 3 అక్షరాల పదం. ఫిలిష్తీయులకు తెలియదా? అమ్మోనీయులకు తెలియదా? అమాలేకీయులకు తెలియదా? పెరిజ్జీయులకు తెలియదా? మరి వారందరికీ యెహోవా అనే పేరు తెలిసినట్టుగా మనం చెప్పవచ్చా? కేవలం పేరు చదివినంత మాత్రాన, ఆ పేరు ఉందని తెలిసినంత మాత్రాన వారికి పేరు తెలుసును అని చెప్పవచ్చునా? లేదు. ఆ పేరులో ఉన్నటువంటి పరిపూర్ణత ఎందులో ఉంటుంది? ఆయన ఇచ్చే కట్టడలలో, ఆజ్ఞలలో ఉంటుంది. అదంతా ఎవరికైతే అర్థమవుతుందో వారికి యెహోవా అనే పేరు తెలిసినట్టు. ఆయన గుణగణాలు, ఆయన ఇచ్చినటువంటి ధర్మం, ఆయన మనకు చెప్పినటువంటి కట్టడలు, ఆజ్ఞలు ఇవన్నీ ఎవరైతే నేర్చుకుంటారో, పాటిస్తారో వారికి దేవుడు తెలిసినట్టు, యెహోవాను నామం తెలిసినట్టు. అలాగే కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడను. నేటి కాలంలో కూడా దీనిని మీరు ఆలోచన చేయగలిగితే, నేను ప్రభు అయిన యేసును నమ్ముకున్నాను అని కేవలం మాటతో చెప్పినంత మాత్రాన, యేసుక్రీస్తు అనేటువంటి పదం నాకు తెలుసు అనంత మాత్రాన వారు పరలోకం వెళ్తారా? అసలు పరలోకం వెళ్ళాలంటే ఎంత కష్టమో తెలుసా? ఇరుకైన మార్గంలో ప్రవేశించాలి, నడవాలి, ఎన్నో ఆటుపోట్లను తట్టుకోవాలి, హింసింపబడాలి, రక్తము కారునంతగా ఇంకా మనం శ్రమపడలేదు కానీ అంతవరకు మనం వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ప్రభువైన యేసును ధరించుకొని ప్రతిదినము సిలువనెత్తుకొని పరలోకానికి మనం ప్రవేశించాలి. ఎంత కష్టం ఉందండి. క్రొత్త నిబంధనలో మనకివ్వబడిన ప్రతి ఆజ్ఞను మన జీవితకాలం అంతా నెరవేర్చి అప్పుడు పరమందున్న తండ్రి సన్నిధిని మనం చేరుకోవాలంటే ఏదో బాప్తిస్మం తీసుకోవటం చాలా తేలిక, యేసుక్రీస్తు పేరును తెలుసుకోవటం చాలా తేలిక, 2-3 ప్రసంగాలను వినడం చాలా తేలిక. ఇవన్నీ చేసినంత మాత్రాన యేసుక్రీస్తుని గూర్చి మీకు తెలిసినట్ట? యేసుక్రీస్తుని గూర్చి మీరు అర్థం చేసుకున్నట్ట? ఈ ప్రపంచానికి నేటికి కూడా 99% ఈ భూమి మీద ఉన్నటువంటి జనాభాకు పూర్తిగా యేసుక్రీస్తు అంటే ఏంటో తెలియదు. భలేవారండి. యేసుక్రీస్తును విశ్వసించిన వారు ఈరోజు భూమి మీద సింహభాగంలో ఉన్నారు కదా. ఆ విషయాన్ని మీరు కూడా అప్పుడప్పుడు ప్రస్తావిస్తుంటారు కదా అనవచ్చు. నామకార్థంగా తెలుసుకున్నారు. పరిపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోవడం అంటే చాలా కష్టం. ఆ కష్టంలోనికి ఎంతమంది అయితే రాలేరు. ఆయనే చెప్పాడు ఆ విషయం. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు విశాలముగా ఉంటుంది, దాని ద్వారా పోవువారు అనేకులు, కానీ ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు మాత్రం కొందరే ఉంటారు. ఇది పోరాటంతో కూడుకున్న మార్గం. చివరి వరకు నిలదొక్కునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే యేసుక్రీస్తును తెలుసుకోవటం కూడా చాలా కష్టం. పేరు తెలిసినంత మాత్రాన యేసుక్రీస్తును తెలుసుకున్నట్టు కాదు. ఈరోజు యేసును అంగీకరించని వారికి కూడా యేసుక్రీస్తు అనే పదం తెలుసు. వారి దగ్గర కూడా బైబిల్ ఉంది. వారు కూడా తప్పులు పట్టాలని ప్రయాసపడుతూ వృధాగా తమ కాలాన్ని గడుపుకుంటూ బైబిల్ చదువుతున్నారు. అయినంత మాత్రం చేత వారికి పరలోకం వస్తుందా? పాతాళంలో, నరకములో ఒక మూలకు త్రోయబడతారు వారు. ఆలోచన చేయాలి మీరు అందరూ కూడా. అంటే యేసును తెలుసుకోవడం అంటే ఏంటి? యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలను పరిపూర్ణంగా నేర్చుకొని వాటిని జీవితకాలం అంతా అమలు చేస్తూ ఎంత కష్టమైనా సరే దేవుని కొరకు బ్రతకడమే యేసును తెలుసుకోవటం. యెహోవాను పేరును తెలుసుకోవడం అంటే ఏంటి?
ధర్మశాస్త్రములో దేవుడు ఇచ్చినటువంటి కట్టడలు ఆజ్ఞలు పరిపూర్ణంగా తెలుసుకొని వాటి ప్రకారం బ్రతికి ఇశ్రాయేలీయులుగా ఉన్నవారు దేవునికి తమ జీవితాలను ధర్మశాస్త్రానుసారంగా అంకితం చేసుకోవడమే యెహోవాను పేరును తెలుసుకోవటం. సర్వశక్తిగల దేవుడు అనే పేరును తెలుసుకోవడం అంటే ఏంటి? దేవుడు ఏమి చేయటానికైనా సమర్థుడు, ఆయన సర్వశక్తిమంతుడు అని హృదయపూర్వకంగా విశ్వసించి దేవుడు ఇచ్చిన వాగ్దానము కొరకు తమ బ్రతుకులను అంకితం చేసుకోవటమే సర్వశక్తిగల దేవుడు అనేటువంటి పేరును నమ్మడం, తెలుసుకోవటం. ఆ విషయంలో అబ్రహాం మొదలుకొని మోషే వరకు కొందరు ఇశ్రాయేలీయులు నీతిమంతులుగా దేవుని సన్నిధిలో కనిపిస్తున్నారు. మోషే దగ్గర నుండి యేసుక్రీస్తు కాలం వరకు ధర్మశాస్త్ర విషయంలో కొందరు యెహోవాను పేరును తెలుసుకొని దేవుని సన్నిధిలో కనిపిస్తున్నారు. యేసుక్రీస్తు కాలం మొదలుకొని ఇదిగో మరలా ఆయన రెండవ రాకడలో వచ్చే కాలం వరకు కొందరు మాత్రమే కృపయు సత్యము తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకొని దేవుని సన్నిధిలో కనిపిస్తారు. అందులో నీవు నేను ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? కృపయు సత్యము అమలులో ఉన్న కాలంలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకునే కాలంలో ఉన్నాం. తెలుసుకోవడం అంటే కేవలం పైపైన తెలుసుకోవటం కాదు. యెహోవాను పేరును తెలుసుకోవడం అంటే కేవలం పైపైన తెలుసుకోవడం కాదు. యెహోవా పేరున అవును స్థలానికి పేరు పెట్టారు, ప్రార్థన చేశారు, బలిపీఠాలు కట్టారు. కానీ వారికి ఆయన ప్రత్యక్షమైంది ఏ నామములో? సర్వశక్తిగల దేవుడను అనే నామములో. ఆ విషయాన్ని గురించి వారికి పూర్తిగా అవగాహన ఉంది, కానీ ధర్మశాస్త్రం విషయంలో వారికి అవగాహన లేదు. ఇప్పుడు ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పినటువంటి ఒక మాటను మీకు పరిచయం చేస్తాను. మీరు చూడాలి, మీరు చదవాలి. అప్పుడు మీకు విషయం ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఆయన పొందుపరిచినటువంటి ఒక మాటను ఇప్పుడు మీరు చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి. నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింది నీళ్లయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. ఈ విధముగా దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞలు కట్టడలు ఇవ్వడం ప్రారంభించాడు. ఇంకా మీరు ముందుకు కొనసాగగలిగితే ఆజ్ఞలు కట్టడలు మీకు పరిపూర్ణంగా అర్థమవుతాయి. ధర్మశాస్త్రము ద్వారా ఇశ్రాయేలీయులకు మోషే కాలము నుండి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు కట్టడలు మీకు అర్థమవుతాయి. ఇక్కడ దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు? నేనే యెహోవాను, నేనే మిమ్మును దాసుల గృహము నుండి బయటికి రప్పించాను. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏ రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. నన్ను ప్రేమిస్తే 1000 తరాల వరకు నా ప్రేమ మీ మీద ఉంటుంది, నా కరుణ, నా జాలి మీ మీద ఉంటుంది. నన్ను కాదనుకుంటే 3-4 తరముల వరకు నేను శిక్షిస్తూనే ఉంటాను మీ చెడుతనమును బట్టి. ఈ విధముగా దేవుడు ఆజ్ఞలు వారికి జారీ చేస్తున్నాడు. ఈ ఆజ్ఞలలో ఏముంది? యెహోవా అనే పేరుంది. యెహోవాను పేరును తెలుసుకోవడం అంటే ఏంటి? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కట్టడలు తెలుసుకోవడం. ప్రియులారా, ఈ ఆజ్ఞలు కట్టడలు అబ్రహాము గారికి ఇవ్వబడలేదు, ఇస్సాకు గారికి ఇవ్వబడలేదు, యాకోబు గారికి ఇవ్వబడలేదు. యాకోబు తరువాత వచ్చినటువంటి ఇశ్రాయేలీయులలో ఎవరికి ఇవ్వబడలేదు. మోషే తరువాత ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడ్డాయి. ఈ విషయం స్పష్టంగా మీరు అర్థం చేసుకోగలిగితే నాడు దేవుడు వారికి సర్వశక్తిగల దేవుడు అను పేరును ప్రత్యక్షమయ్యాడు, నేడు వీరికి దేవుడు యెహోవా అను పేరున ప్రత్యక్షమయ్యాడు అని మీరు అర్థం చేసుకోవాలి. ప్రియులైనటువంటి నా సహోదరులారా, సోదరీమణులారా, ఇంత జ్ఞానం ఎవరికి ఉంటుంది చెప్పండి? పైపైన చదివేవాడికి ఎంత కనువిప్పు ఉంటుందా?
యెహోవా అని పేరు అక్కడ కనిపించింది, యెహోవా అని పేరును ప్రత్యక్షం కాలేదన్నాడు కనుక బైబిల్ తప్పు అంటాడు. కనుక వీడికి ఎప్పటికీ అర్థం కాదు. అర్థం చేసుకోవాలనే మనసుతో, తీక్షణమైన పట్టుదలతో, ఆత్మ సహాయమును కోరి దేవుని ప్రార్థిస్తే ఇదిగో మనోనేత్రాలు వెలిగించి దేవుడు ఇంత చక్కని జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ పాఠమును బట్టి జ్ఞానమును నేర్చుకున్నటువంటి మనం నేటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువును కూడా ఎలా తెలుసుకుంటున్నామనేది ప్రధానమైన విషయంగా మనం భావించి యేసుక్రీస్తు ప్రభువును పరిపూర్ణంగా తెలుసుకొని పరలోకమును సాధించేటట్లుగా యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మానవాళికి మీ మహాజ్ఞానమును దయచేయుటకు మీరు ఎల్లప్పుడూ తండ్రి సిద్ధముగా ఉన్నారు. పెందలకడ లేచి మీ ప్రవక్తలను పంపించి మీ వాక్కును దయచేసి మీ పిల్లలైన వారిని రక్షించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. నాయనా, మీ కొరకు ఆలోచించే జ్ఞానము కలిగి మీరు అనుగ్రహించిన మాటలలో ఉన్న సత్యమును గ్రహించి బ్రతుకులను మార్చుకునే ఆలోచన కలిగి ఎందరైతే మీ సత్యమునకు ఆకర్షింపబడతారో వారందరూ ధన్యులు. అట్టి భాగ్యము ఈ మీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ పొందగలగటానికి మీ కృపను దయచేయండి. మీ సహాయము చేత మీరు అనుగ్రహించుచున్నటువంటి ఈ జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రములు మీకు తెలియజేసుకుంటూ, నాయన ఇంతకాలం ఇక ముందుకును మమ్మను కాపాడుతూ శారీరకంగాను ఆత్మీయంగాను ఆరోగ్యంగా మమ్మను ఉంచుచు మీ కృపలో భద్రపరచుచున్నందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాయన తండ్రి, యేసుక్రీస్తు ప్రభువును పరిపూర్ణముగా మేము తెలుసుకొని మా జీవితకాలం అంతా ఆయన ధరించుకొని తండ్రి పరలోకమునకు చేరేంత వరకు విశ్రమింపకుండా మీ సేవార్థమై బ్రతకగలుగుటకు మీ సహాయమును మాకు అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమిలాడుతూ కోరుకుంటూ ప్రాధేయపడుతూ ఈ ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.